హలో వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్ స్టఫ్. ఇవాళ అయితే పన్నీర్ శాండ్విచ్ ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం. లేట్ చేయకుండా వచ్చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్, టమాటో, పన్నీర్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు టేస్ట్ మంచిగా తగులుతుండదండి. అండ్ తొందరగా ఈజీగా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. పెద్ద పెద్ద పీసెస్ అయితే అంత బాగా టేస్ట్ మొత్తం తగలదనమాట. సో నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా తొందరగా ఫ్రై అవ్వడానికి. అదేం మ్యాండేటరీ కాదండి, మీ ఇష్టం. అండ్ దెన్ అవి ఫ్రై అయ్యి కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసేయండి. ఇది మంచిగా ఫ్రై చేయండి టమాటా అయితే. సో ఆయిల్ ఇట్లా ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసి అండ్ దెన్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్, పసుపు అండ్ ధనియాల పొడి 1 స్పూన్, కారం పొడి 1.5 స్పూన్. ఇది నేను చేసిన మెజర్మెంట్స్ అయితే ఇలా బాగా టేస్ట్ మంచిగా వచ్చింది. సో అందుకే చెప్తున్నానండి. యాజ్ పర్ టేస్ట్ మీ ఇష్టం, మీరు ఎంత తింటారు కారం అని అనిపిస్తే అంత వేసుకోండి. సో నేను ఇదైతే పన్నీర్ 100 గ్రామ్స్ హెరిటేజ్ ప్యాకెట్కి ఇంత మెజర్మెంట్స్ యూస్ చేసుకున్నాను. సో మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత మీరు మెజర్మెంట్స్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి యాజ్ పర్ టేస్ట్. అది కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసేసుకోండి. సో అలా కాసేపు లిడ్ క్లోజ్ చేసేసి ఆయిల్లో దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. సో నాకైతే మా నైబర్స్ నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, టేస్ట్ చాలా బాగుందని. ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఇంట్లోనే ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఎలా వచ్చిందని కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా పన్నీర్ యాడ్ చేసేసి లైట్గా అలా టచ్అప్ గరం మసాలా వేశారంటే అంతే మస్తు ఉంటుంది. స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. పక్కా మర్చిపోకుండా నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందని చెప్పేసి. అండ్ ఒక 2 minutes ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు దాన్ని ఆఫ్ చేసేసుకున్నామంటే అంతే అయిపోయింది. అండ్ శాండ్విచ్ టోస్టర్. సో ఇక్కడైతే మేము వెజ్ మయోనీస్ యూస్ చేసాము. అది మీ ఇష్టం అండి, మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్రౌన్ బ్రెడ్, మామూలు బ్రెడ్ బాగుండదండి, బ్రౌన్ బ్రెడ్తోనే ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలా 2 sides వెజ్ మయోనీస్ రాసేసి అందులో కొంచెం ఒక సైడ్ స్టఫ్ పెడితే చాలు, పెట్టేసి అంతే టోస్ట్లో పెట్టేసినామంటే దట్స్ ఇట్, రెడీ అయిపోయింది పన్నీర్ శాండ్విచ్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. సో స్టే ట్యూన్, బాయ్.